హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ వీడియో తోటి మేము ముందుకు వచ్చేసాము. మనకేంటి అంటే సిలబస్ అనేది చేంజ్ అయింది. సో సిలబస్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ కోసమే చేంజ్ అవుతూ వస్తుంది. సో సిలబస్ ఇంప్రూవ్ అయినప్పుడు మనం కూడా మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మీకు వీడియోస్ అనేటివి కూడా కొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొస్తున్నాము. సో టాపిక్ వైజ్ ఉంటాయండి ఇప్పుడు వీడియోస్ అనేటివి. మీకు లైన్గా కంటెంట్ అనేది యూనిట్ అనేది ఉండదు, టాపిక్ వైజ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్రైడే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు టాపిక్ వైజ్ ఉంటాయి. అందులో ఇవాళ మనం స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఓకే, సో కొత్త సిలబస్ అనేది మనకి చాలా వరకు ఉపయోగపడేలాగానే ఉంది. సో బీఎడ్ అంటే ఏంటి, బీఎడ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, బీఎడ్ని ఎలా నేర్చుకోవచ్చు, బీఎడ్ చేసిన ద్వారా పిల్లలకి మనం ఎలా బెనిఫిట్ చేయగలుగుతాము, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే సిలబస్లో మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీనింగ్ఫుల్ లెర్నింగ్ అయ్యేలాగా చూసుకోండి. మెమరైజేషన్ బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ని, టాపిక్ని అర్థం చేసుకునేలాగా చూసుకోండి. నేను ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే వచ్చాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు కింద కనిపించే టైటిల్లో ఉంటుంది టెట్ అండ్ సీటెట్కి ఉపయోగపడుతుంది అనేసి. ఓకే, సో అంటే బీఎడ్ పరంగానే కాకుండా మీరు ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అండ్ అలాగే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు. సో టీచర్ అవ్వాలనుకుంటాం కాబట్టి దానికి సంబంధించి ఫర్దర్గా ఏ స్టెప్స్ తీసుకోవచ్చు, ఆ స్టెప్స్కి ఈ వీడియోస్ అనేటివి కూడా మీకు ఉపయోగపడతాయని ముందు నుంచి చెప్తూనే వచ్చాను. ఇప్పుడు వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. ఓకే, సో ఒక కాన్సెప్ట్ని బట్టి పట్టకుండా, మెమరైజ్ చేయకుండా, అర్థం చేసుకొని మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరిగేలా చూసుకోండి. నేను మొత్తంగా మీకు టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ అనేది ఇస్తాను. అయినా ఆ నోట్స్ని అర్థవంతంగా నేర్చుకోండి. ఓకే, సో ఈ సిసిఈ అనేది మనకి అసెస్మెంట్ కిందకు వస్తుంది, అవునా? అసెస్మెంట్ అంటే ఓవరాల్గా పిల్లవాడి యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సిసిఈ అనేది కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, దానికి సంబంధించి పూర్తిగా నేర్చుకుందాము ఇవాళ సబ్జెక్ట్లో. సో ఈ కంటెంట్ అనేది మీకు ఫస్ట్ సెమ్లో ఉంటుంది, దాంతో పాటుగా ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్లో ఉంటుంది మీకు. దాంతో పాటుగా సీటెట్ కానివ్వండి, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎక్కువగా దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. ఓకే, అదే కాకుండా మీరు ఫర్దర్గా టీచర్ అయిన తర్వాత పిల్లల్ని మీరు అసెస్ చేయడానికి యూజ్ చేసే పద్ధతి కూడా సిసిఈ. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, ఇన్ షార్ట్ CCE, was mandated by Right to Education Act 2009. సో ఈ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, దీన్నే మనం సిసిఈ అంటాం. ఓకే, ఇది దేని ద్వారా వచ్చింది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ యాక్ట్ ద్వారా మనకి కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది వచ్చింది. ఓకే, ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్. చెప్పాను కదా, సిసిఈ అంటేనే అసెస్మెంట్. ఓకే, ఒక ప్రాసెస్ అనమాట అసెస్మెంట్లో. ఇంకా చూసుకుంటే ఇట్ ఈస్ ఫర్ 6th to 10th గ్రేడ్స్ అండ్ 12th ఇన్ సమ్ స్కూల్స్. సో 10th వరకు ఉన్న దగ్గర 6th to 10th వరకు సిసిఈ అనేది అమలు పరుస్తారు. ఒకవేళ 12th గ్రేడ్ ఉన్నదంటే స్కూల్స్లో 12th గ్రేడ్ వరకు కూడా ఈ సిసిఈ అనేది అమలు పరుస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సిసిఈ అప్రోచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై స్టేట్ అండ్ సిబిఎస్ఈ ఇన్ ఇండియా. మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియాలో సెంట్రల్ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. ఓకే, సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్. సో ఇవి రెండు కూడా మనకి సిసిఈ అప్రోచ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. ద ఇంటెన్షన్ వాస్ టు ప్రొవైడ్ స్టూడెంట్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్. సో బోర్డ్ ఎగ్జామ్స్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ సిసిఈ అనేది తీసుకురావడం జరిగింది. అది ఒక ఇంటెన్షన్ మాత్రమే, ఇంకా మెయిన్ ఎయిమ్స్ చాలా ఉన్నాయి వీటికి, ఫర్దర్గా చూద్దాం. We have formative and summative assessments in this approach. సో ఈ సిసిఈలోనే మనకి ఫార్మేటివ్ ఉంది, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది. ఓకే, ఈ ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి ఇంకో క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాము. ఇక్కడ మీకు ఈ వర్డ్స్ అనేటివి తెలిస్తే సరిపోతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ చిన్నగా తెలుసుకుంటే, ఫార్మేటివ్ అనేది సెవరల్ టైమ్స్ పెడతాం మనము, ఎఫ్ఏ అంటాము వీటిని. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇయర్ ఎండింగ్లో పెడతాం ఎగ్జామ్ అనేది. ఆ తర్వాత కండక్ట్ చేసే అసెస్మెంట్ సమ్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హియర్ మార్క్స్ వర్ రిప్లేస్డ్ బై గ్రేడ్స్.
సో ఈ సిసిఈలో మార్క్స్ కంటే గ్రేడ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. మార్క్స్ వద్దు మనకి, గ్రేడ్స్ అయితే బెటర్ అనేసి. ఓకే, ఇంకా చూసుకుంటే బోత్ కరికులర్ అండ్ నాన్ కరికులర్ ఇవాల్యుయేషన్స్ ఆర్ ఇన్వాల్వ్. కరికులర్ అంటే సబ్జెక్ట్ పరంగా అండ్ నాన్ కరికులర్ అంటే ఇతర ఎక్స్ట్రా కరికులర్ కానివ్వండి, నాన్ కరికులర్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ అనేది ఈ సిసిఈలో ఇన్వాల్వ్ అవుతుంది ఈ అసెస్మెంట్ ప్రాసెస్లో. నెక్స్ట్, the main aim was to decrease the workload on the student by means of continuous evaluation by taking number of small tests over the year. సో సిసిఈలో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయని చూసాము, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయని చూసాము. సో ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ టెస్ట్స్ అనేటివి తీసుకుంటాం కదా ఇయర్ పొడుగుతా. సో అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. ఈ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇయర్ మొత్తం, అకాడమిక్ ఇయర్ మొత్తం కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ద్వారా పిల్లల పైన వర్క్ లోడ్ అనేది తగ్గించవచ్చు. అంటే మొత్తం సిలబస్ని ఒకటేసారి కాకుండా యూనిట్ వైజ్గా నేర్చుకుంటూ వస్తాం. దానివల్ల బర్డెన్ అనేది తగ్గుతుంది పిల్లల మీద. Grades are given to students based on work experience, skills, dexterity, innovation, steadiness, etc. సో ఈ గ్రేడ్స్ అనేటివి మనకి పిల్లల యొక్క ఎబిలిటీ మీద, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద, వాళ్ళ ఇన్నోవేషన్ మీద, వాళ్ళ స్టడీనెస్ మీద, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. వీటితో పాటు కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాటిని కూడా చూస్తాం కాబట్టి ఓవరాల్ గ్రేడ్స్ అనేటివి ఇస్తాం మనం సిసిఈలో. ఓకే, here child's students overall progress is evaluated which helps them to grow in every aspect. సో సిసిఈలో ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది ఇవాల్యుయేట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా పిల్లలకి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, అకాడమిక్స్ అండ్ టాలెంట్స్ ఆర్ బ్రాట్ అవుట్ అండ్ డెవలప్డ్ హియర్. సో ఇక్కడ కరికులర్లో అకాడమిక్స్, నాన్ కరికులర్లో టాలెంట్స్ అనేటివి మనం వెలికి తీయవచ్చు, వాటిని డెవలప్ చేయొచ్చు. సో సిసిఈ అనేది ఈ విధంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హెన్స్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఈస్ మీనింగ్ఫుల్ విచ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్ ఇంప్రూవ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిక్రీజెస్ వర్క్ లోడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ సిసిఈ వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, వర్క్ లోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది యాజ్ ఎ స్టూడెంట్స్. ఓకే, సో ఈ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది పిల్లలకి అండ్ ఆల్సో మనకు కూడా. అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది మీనింగ్ఫుల్గా అవుతుంది. ఎందుకు అని అంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ కాంప్రహెన్సివ్ మీనింగ్ఫుల్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సిసిఈ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నీడ్ అండ్ రెలెవెన్స్ ఆఫ్ సిసిఈ గురించి చూద్దాము. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? టు డెవలప్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ త్రూ కంటిన్యూస్ అసెస్మెంట్. కంటిన్యూస్గా అసెస్ చేస్తూ ఉంటే పిల్లల యొక్క అచీవ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు ఆర్గనైజ్ ఎఫెక్టివ్ టీచింగ్ సబ్జెక్ట్స్. సో కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు, కాంప్రహెన్సివ్నెస్ అనేది తోడైనప్పుడు, మీనింగ్ఫుల్ అసెస్మెంట్ అనేది జరిగినప్పుడు సబ్జెక్ట్స్ని టీచ్ చేసే విధానాల్లో కూడా మార్పు అనేది వస్తుంది. సో టీచర్కి ఆర్గనైజ్ చేయడంలో, టీచింగ్ సబ్జెక్ట్స్ని ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ ద ఫ్యూచర్ రిగార్డింగ్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్, కోర్సెస్ అండ్ కెరీర్స్. సో ఈ జాబ్ పరంగా కూడా ఇది హెల్ప్ అవుతుంది సిసిఈ అనేది, చాయిస్ చేయడం పరంగా కూడా హెల్ప్ అవుతుంది సిసిఈ అనేది, డెసిషన్స్ తీసుకునే పరంగా కూడా హెల్ప్ అవుతుంది సిసిఈ అనేది. ఓకే, సో ఓన్లీ సబ్జెక్ట్ అండ్ నాన్ కరికులర్ యాక్టివిటీస్ని అసెస్ చేయడమే కాకుండా పిల్లల్లో ఉన్న టాలెంట్స్ని మనం బయటకు తీస్తాము, పిల్లల్లో ఉన్న సబ్జెక్ట్ యొక్క కంటెంట్ని బయటకు తీస్తాం కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఎక్కువగా చదవడానికి ప్రిఫర్ చేస్తారు, ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. దానివల్ల ఈ సబ్జెక్ట్స్ అనేటివి ఎక్కువగా నేర్చుకుంటారు, కెరియర్ పరంగా డిఫరెంట్ చాయిసెస్ అనేటివి వస్తాయి ఇలా. ఓకే, ఇట్ డెవలప్స్ కాగ్నిటివ్, సైకోమోటర్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో కాగ్నిటివ్ అంటే బ్రెయిన్ పరంగా, సైకోమోటర్ అంటే ఫిజికల్ పరంగా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఈ రిలేషన్షిప్స్ అన్నిటిని మెయింటైన్ చేయడం. ఓకే, సో ఇదంతా కూడా డెవలప్ అవుతుంది సిసిఈ వల్ల. అలాగే చిల్డ్రన్ క్యాన్ నో దే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. పిల్లలకి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది సిసిఈ ద్వారా తెలుస్తుంది. ఇట్ గివ్స్ ఎ రియలిస్టిక్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ హౌ హీ ఆర్ షీ స్టడీస్. సో ఇక్కడ హీ ఆర్ షీ అంటే స్టూడెంట్స్ అనమాట. సో స్టూడెంట్స్ ఎలా స్టడీ చేస్తున్నారు, వాళ్ళ ఎబిలిటీ ఎంతవరకు ఉంది, ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఒక రియలిస్టిక్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేసేది సిసిఈ. ఓకే, ఇంకా చూసుకుంటే ఇట్ హెల్ప్స్ టు మేక్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏ స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి నడిచే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? స్టూడెంట్ సెంట్రిక్. పిల్లలకి బెనిఫిట్ కంపల్సరీగా ఉండాలి.
ఓకే. సో ఈ స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా సీసీ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఫంక్షనల్ అండ్ మీనింగ్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఎఫెక్టివ్ యూస్ బై ఆల్. సో అందరికీ అర్థమయ్యేలాగా అండ్ అలాగే ఉపయోగపడే రిజల్ట్స్ అనేటివి సీసీలో వస్తాయి కాబట్టి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ ఇన్ మెకానిక్స్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే మెకానిజంలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది సీసీఈ ద్వారా తీసుకురావచ్చు. మెమరైజేషన్ క్యాన్ బి రిమూవ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. బట్టి పట్టడం, మెమరైజేషన్ అనేది తీసేయబడుతుంది. ఇంతకుముందే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బట్టి పట్టడం, మెమరైజ్ చేయడం మానేసి మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి అని. మనం మీనింగ్ఫుల్గా నేర్చుకుంటేనే పిల్లలకు కూడా మీనింగ్ఫుల్ లెర్నింగ్ గురించి చెప్పగలుగుతాము, నేర్పించగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు వరకు సీసీఈ అంటే ఏంటో బ్రీఫ్గా చూసాము, దాని యొక్క నీడ్ అండ్ రెలివెన్స్ చూసాము. ఇప్పుడు మరి సీసీఈ యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్, ఓరల్ అండ్ ప్రాక్టికల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ టర్మ్. ప్రతి ఒక్క టర్మ్ ఎండ్ అయ్యేటప్పుడు ఐదర్ రిటర్న్ టెస్ట్ లేదా ఓరల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్, ఓకే, లేదా ఇవన్నీ కలిపి ఇలా చేయాల్సి ఉంటుంది, ఈ ఫామ్లో చేయాల్సి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ షుడ్ బి యూస్డ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడు కూడా పిల్లల్ని ఎక్కువ ఆలోచింపజేసే క్వశ్చన్స్ ఏంటి? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, వాటిని ఎక్కువగా యూజ్ చేయాలి. ఓరల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షుడ్ బి కండక్టెడ్ ఎట్ ద క్లాస్/స్కూల్ లెవెల్ జాయింట్లీ బై ద టీచర్ అండ్ ద హెడ్. ఈ ఓరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, క్లాస్లో లేదా స్కూల్ లెవెల్లో కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా టీచర్ ఉన్న హెడ్ కలిసి. హెడ్ అంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. దే షుడ్ బి ఫ్లెక్సిబిలిటీ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి, రిజిడ్గా ఉండొద్దు, ఫిక్స్డ్గా ఉండొద్దు. ఓకే. ఇవాల్యుయేషన్ షుడ్ బి డన్ ఎట్ క్లాస్ లెవెల్ ఓన్లీ. సో క్లాస్ లెవెల్ ప్రకారంగానే ఈ ఇవాల్యుయేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్డ్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ షుడ్ నాట్ బి యూస్డ్. వేరే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్స్ అనేవి యూజ్ చేయకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే. టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఫర్ సీసీఈ ఇన్వాల్వ్ పేపర్ పెన్సిల్ టెస్ట్, వైవా, రేటింగ్ స్కేల్స్, అబ్జర్వేషన్ షెడ్యూల్స్, ఇంటర్వ్యూస్, అనెక్డోటల్ రికార్డ్స్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇవాల్యుయేషన్ మెథడ్స్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. సో సీసీఈ ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే ఐదర్ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది పెట్టవచ్చు, లేదా వైవా ఓరల్ టెస్ట్, లేదా రేటింగ్ స్కేల్స్ అనేవి ఉంటాయి మనకి, లేదా అబ్జర్వేషన్ షెడ్యూల్స్, లేదా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయొచ్చు. అనెక్డోటల్ రికార్డ్స్ ద్వారా కూడా సీసీఈ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇవాల్యుయేషన్ కూడా చేయొచ్చు. అంటే గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసిన అందులో ఇండివిజువల్గా అండ్ గ్రూప్గా కూడా ఇవాల్యుయేట్ చేయొచ్చు, అది కూడా డిఫరెంట్ స్టేజెస్లో. ఓకే, దీస్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇది మొత్తం కూడా సీసీఈ యొక్క ప్రొసీజర్. ఇప్పుడు లాస్ట్లో మనం ప్రాబ్లమ్స్ ఆఫ్ సీసీఈ చూద్దాం. దీన్నే ఛాలెంజెస్ అని కూడా అనొచ్చు. ఇందులో మొదటగా మనం చూసుకున్నట్టయితే లార్జ్ క్లాస్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అనేది మనకి 40 ఈజ్ మ్యాక్సిమం, దాన్ని మించకూడదు. కానీ కొన్ని క్లాసెస్లో ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు. సో ఆ క్లాస్ స్ట్రెంగ్త్ బట్టి కూడా ఈ సీసీఈ అనేది ప్రాబ్లంగా అవ్వచ్చు మనకి. మానిటరింగ్ అండ్ ఫీడ్బ్యాక్, అందరినీ మానిటర్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఇది ఒక ఛాలెంజ్ లాగా ఉండొచ్చు. టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, అందరికీ రిసోర్సెస్ అనేటివి కూడా కరెక్ట్గా అందాలి, లేకపోతే కరెక్ట్ అయిన ఇవాల్యుయేషన్ మనం చేయలేము. ఓకే. అలాగే డైవర్సిటీ ఆఫ్ లెర్నర్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మన ఫ్యామిలీలోనే ఒకలాగా ఉండరు, అవునా? అలాంటప్పుడు క్లాస్ రూమ్లో అందరూ ఒకటేలాగా చదవాలి, ఒకటేలాగా ఉండాలి, ఒకటేలాగా బిహేవ్ చేయాలంటే కాదు కదా. సో డైవర్సిటీ అనేది ఉంటుంది లెర్నర్స్ మధ్యలో. అలాగే టైం కన్స్ట్రెయిన్స్. సో ఈ పీరియడ్ ఇంత టైమే ఉంటుంది, ఇంకెక్కువగా మనం టీచ్ చేయలేము, లేదా ఇంకెక్కువగా మనం టైం తీసుకోలేము, ఇలా టైం కన్స్ట్రెయిన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే యూనిఫామ్ అప్లికేబిలిటీ, అన్నిటికీ ఒకటే రకంగా మనం అప్లై చేయలేము. అలాగే యాబ్సెంటీస్ అవ్వడం, ఓకే, అది టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. ఇంకా చూసుకుంటే స్విచ్చింగ్ ఫ్రమ్ సీసీఈ టు ట్రెడిషనల్ ఇవాల్యుయేషన్ ఇన్ హయ్యర్ క్లాసెస్ పోయే కొద్దీ సీసీఈ నుంచి ట్రెడిషనల్ ఇవాల్యుయేషన్ సైడ్ పోవడం, అది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. హయ్యర్ టీచర్ ప్యూపుల్ రేషియో, 1:30 ఈజ్ టీచర్ ప్యూపుల్ రేషియో, దానికంటే మించి ఉండడం హై టీచర్ ప్యూపుల్ రేషియో కిందకు వస్తుంది. ఓకే. టీచర్స్ పర్సెప్షన్ అండ్ కాంపిటెన్సీస్, సో టీచర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, టీచర్స్ యొక్క ఎబిలిటీస్ కానివ్వండి, ఈ సీసీఈకి ప్రాబ్లం లాగా అవ్వచ్చు. ఎబిలిటీస్ కరెక్ట్గా లేకపోయినా, పాయింట్ ఆఫ్ వ్యూస్ కరెక్ట్గా అందించకపోయినా, లేకపోయినా ఈ సీసీఈకి ఛాలెంజ్ అవ్వచ్చు. ఓకే. సో ఇవే కాకుండా ఇంకా కూడా మనకి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి, అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు చేంజ్ అయిన సిలబస్ ప్రకారంగా మీ ఓన్ క్రియేటివిటీ, మీ డైవర్జెంట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే పాయింట్స్ కూడా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన పాయింట్స్ కంటే. ఓకే.
సో ఇది ఇవాల్టి క్లాస్లో ఒక కంటెంట్, ఒక టాపిక్ అనేది తీసుకొని మీనింగ్ఫుల్గా నేర్చుకోవడానికి చూస్తున్నాము, విచ్ ఈస్ CCE, కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. దీంట్లోనే అసలు CCE అంటే ఏంటి, దాని యొక్క నీడ్ ఏంటి, రెలవెన్స్ ఏంటి, CCE యొక్క ప్రొసీజర్ ఏంటి, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది చూసాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, పూర్తిగా అర్థమైనట్టు అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో మీకు ఇలాంటి వీడియోసే కొత్త కాన్సెప్ట్స్ అనేటివి, కొత్త కంటెంట్ అనేది తీసుకొస్తూనే ఉంటాము, లేటెస్ట్ కంటెంట్ అనేది కూడా తీసుకొస్తూనే ఉంటాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ యాజ్ యూ నో, ఈ నోట్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో అవైలబుల్ లేకపోయినా డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రీయే కాబట్టి నోట్స్ అనేది, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా ఫ్రీయే కాబట్టి ఒక సబ్స్క్రైబ్ను లైక్ చేసేయండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కొత్త వీడియోస్ అనేటివి, కాన్సెప్ట్స్ అనేటివి తీసుకురావడానికి. సో మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఛానల్ని. చాలామందికి బీఎడ్కి సంబంధించిన ఛానల్ ఉంది అనేసి తెలియదు. సో మను టీచర్స్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త కంటెంట్ తోటి. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.